జిల్లా బీసీ సంక్షేమ శాఖ అవినీతి నిలయంగా మారిందని చెప్పి గత 6 నెలల ముందు అక్కడ పనిచేసేటువంటి జిల్లా అధికారి అందలాదేవి, అలాగే పులిందుల ఏఎస్డబ్ల్యూగా పనిచేసినటువంటి నిర్మలా జ్యోతిని సస్పెండ్ చేశారు. అటు తర్వాత అక్కడ పనిచేసినటువంటి సూపరింటెండెంట్కు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలో పైరవీలు చేసి మళ్ళీ ఇక్కడే కొనసాగుతుంది. కొత్త అధికారి వచ్చిన తర్వాత కూడా సూపరింటెండెంట్లో ఏమాత్రం మార్పు రాలేదు. కింది స్థాయి పనిచేస్తుంటే అధికారులను అలాగే వార్డన్లను బెదిరించి లక్షల రూపాయలు నెలవారీగా వసూలు చేసే సూపరింటెండెంట్ను ప్రక్షాళన చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి కూడా వేధింపులకు గురి చేస్తుంది. ఆయన చెప్పినట్లే వినాలనేటువంటి దాంట్లో అక్కడ ఆఫీసులో పనిచేసే దొరదార్యం వారిగా పనిచేసేటువంటి దాంట్లో ఆమె మెలకువలుగా ఉండేటట్టు అక్కడ ఉన్నటువంటి వారందరిపైన విచారణ చేస్తే బయటకు వస్తాయి. ఇటీవల వార్డన్ను హెచ్డబ్ల్యూఓ జిల్లా గ్రేడింగ్ 1 స్థాయికి సంబంధించి ఫైల్ పుటప్ చేయడంలో జిల్లా కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించే స్థితిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి హాస్టల్ వార్డన్ మనోహర్ రెడ్డిని కేవలం ఒకరినే ఎంపిక చేసి, అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మహిళలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు ఏమాత్రం పాటించకుండానే గ్రేడ్ 1 హాస్టల్ వార్డన్ పోస్టుకు ఎంపిక చేయడం అనేటువంటిది లక్షల రూపాయలు చేతులు మారినాయని చెప్పి కింది స్థాయి అధికారులందరూ చెవులు కోరుకుంటున్నారు. అలాగే బాలాజీ నగర్ సంబంధించినటువంటి హాస్టల్ వార్డన్ పైన రాష్ట్ర స్థాయిలో ఫుడ్ కమిషన్ అధికారి ఎంక్వైరీ చేయాలా, జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేయాలంటే నెలల తరబడి అక్కడ ఉన్నటువంటి వార్డన్ పైన చర్యలు తీసుకోకుండా వేల రూపాయలు చేతులు మారినట్లు అక్కడ ఉన్నటువంటి వర్కర్లే చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు కూడా సాక్షాత్తు అక్కడ పనిచేసేటువంటి వార్డన్ పైన పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తానే కూడా చూసి చూడనట్లు పట్టించుకున్నట్టు అధికారులు తక్షణం ఈ యొక్క సూపరింటెండెంట్ పైన విధి విధానాల పైన విచారణ జరిపి తక్షణం ఆమెను సరెండర్ చేయాల్సినటువంటిది, లేదా విచారణ జరిపి ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 పోస్టు ఎంపిక చేసినటువంటి దాదాపు గ్రూప్ 4 ఎంపిక చేసినటువంటి వికలాంగుల పోస్టులో దాదాపు సంవత్సరాల తరబడి వికలాంగులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ పేరుతో కలెక్టర్ గారికి లేదా పై స్థాయి అధికారులకు మేము చేస్తున్నామని చెప్పి పోస్టింగ్ ఇవ్వకుండా కాలయాపన చేసే పరిస్థితి సూపరింటెండెంట్కి ఉంది. తక్షణం సూపరింటెండెంట్ యొక్క విధి విధానాలపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు తక్షణం జోక్యం చేసుకోవాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం.